మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా తమ్మిడిని అరెస్ట్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటూ దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలా తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇలా కాళేశ్వరం పేరులో ఇలా దాన్ని కూడా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్రం ఒక ఆర్థికంగా బలపడ్డదంటే నరేంద్ర మోడీ గారు కుట్రలు చేసే దాన్ని భగ్నం చేసే కుట్రలు చేసి తెలంగాణ గుజరాత్కి ధీటుగా తయారవుతుందన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. గుజరాత్ని బీట్ చేసిపోతుందన్న ఉద్దేశంతోనే తెలంగాణ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఫ్రీ ప్లాన్గా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కలిశారో ఆ రోజే కేసీఆర్ కుటుంబం మీద దాడులు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేయాలి, కవితను అరెస్ట్ చేయాలి. అది ప్రీ ప్లాన్ ఇది. కాబట్టి ఆల్రెడీ మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కుట్రలు చేసే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇలా నిజంగా కూడా చెప్పాలంటే మొన్న మల్లారెడ్డి మీద దాడులు చేశారు, ఇవాళ మైపాల్ రెడ్డి మీద దాడులు చేశారు, రేపు ఇంకొకరి మీద దాడులు చేస్తారు. అంటే భయభ్రాంతులకు గురి చేసుకుంటూ అరెస్టులు చేసుకుంటూ వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసుకుంటూ మరి అంటే ప్రజాస్వామ్యాన్ని ఇండైరెక్ట్గా కూని చేస్తున్నారు. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అధికార దుర్వినియోగం ఇది ఈడీ ఐటీ అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను కూడా ఉసుకొల్పి పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి కేసీఆర్ చేసింది ఎంత, రైతాంగానికి కేసీఆర్ అండగా ఉన్నది ఎంత, మరి ప్రజలు ఆలోచించాలి. మహిళలు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించి తెలంగాణ వాదాన్ని ప్రజలలోకి వెళ్ళి ప్రజలే కాపాడుకుంటారన్నటువంటి ఉద్దేశంతో నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ కవితను మాత్రం అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు జాగృతి కావచ్చు? తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు తెలంగాణ సమాజం అంతా ఒకటైంది. ఇలా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఈ వాదాన్ని కాపాడుకోవడానికి 17 పార్లమెంట్ సీట్లలో ప్రజలు ఆలోచిస్తారు. వాళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి మళ్ళీ తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటారన్నటువంటి విశ్వాసం మాకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో కార్యాచరణకు సిద్ధమైన ఇవాళ ముందస్తు సమాచారం లేకుండా న్యాయం సంబంధించిన మా నోటీసులు ఇవ్వకుండా మా లాయర్కు సమాచారం తెలియకుండా కవిత గారికి సమాచారం తెలియకుండా ఏదైతే కుట్రలో భాగంగానే ఇలా కవిత అరెస్టుకు ఈడీ రంగం సిద్ధమైంది. ఈ కుట్రలో 100% బడేబాయ్ మోడీ చోటేబాయ్ రేవంత్ రెడ్డి ఉన్నాయని అర్థమవుతా ఉంది. ఎందుకంటే బేగంపేట విమానాశ్రయంలో ఎప్పుడైతే ల్యాండ్ అయిందో విమానం ఇక్కడ ఈడీ వచ్చి ల్యాండ్ అయింది కవిత ఇంటి దగ్గర. అంటే 100% రేవంత్ రెడ్డి కన్సర్న్లో బడేబాయ్ మోడీ చేస్తున్న కుట్ర ఇది. ఇలా ఒక కుట్ర ఏంటంటే మాల్కాజ్గిరిలో ర్యాలీ చేస్తూ ఉన్నాం, మోడీ వచ్చిండు కవితను అరెస్ట్ చేసిన కుట్రని అలా తెరలేపడం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. ఇది రాజకీయ కుట్రనే, 100% ఇది రాజకీయ కుట్రనే, రాజకీయంగానే ఎదుర్కొంటాం. 100% కేసీఆర్ సైనికులు అలా టప్ప వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమకారులు అలా టప్ప వాళ్ళు కాదు. తెలంగాణ మహిళను అగౌరవపరిస్తే ఖబర్దారు మోదీని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు సోదా లేదు గీదా లేదు, అందులో తేలింది లేదు, ఏమి లేదు. కొండను బట్టి ఎలకలు తవ్వినట్టు ఇలా ఏమి విచారణ లేదండి, ఏం ఆధారాలు లేవు. ఆధారం లేకుండా నెట్ చేస్తారు. 100% భారత రాష్ట్రం సైనికులు ఎదుర్కొంటాం, డెఫినెట్గా చట్టపరంగానే పోతాం. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మేము న్యాయ విచారణ సంబంధించినటువంటి ఎదుర్కొంటాం. అదేవిధంగా న్యాయానికి కోర్టులకు సహకరిస్తాం. కానీ ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఏం తేల్చిరు మీరు? ఈ సంవత్సరం పాటుగా ఋతురాగాల సీరియల్ లెక్క దీన్ని తలంచి తెలుగు సీరియల్ లెక్క దీన్ని సాగదీసినారు సంవత్సరం పాటు. ఏం తేల్చిరు? కొండను తోవి ఎలకను కూడా తోవలే. మహిళను 7 గంటలకు అరెస్ట్ చేయడం ఏందండి? మీరే చెప్పారు కదా మీ చట్టంలో ఉందిగా మహిళలను నైట్ ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని. ఈడీ చట్టంలో ఉంది కదా మహిళలను అరెస్ట్ చేయొద్దని. మరి ఇవాళ సుప్రీంకోర్టులో కేసు అనేది విచారణలో ఉంది. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న తర్వాతకి మీరు వాయిదా పడ్డది సోమవారానికి. మరి వాయిదా పడ్డప్పుడు ఆగాలి కదా. ఇది రాజకీయ కుట్ర, మోదీని మెప్పించడం కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న కుట్ర ఇది. మోదీ ఇక్కడికి వచ్చినాడు, ర్యాలీలో పాల్గొంటున్నాడు, కుదురుని సహకరించిన నేనని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఒకవైపు చంద్రబాబు నాయుడు అక్కడ భారతీయ జనతా పార్టీతో లింక్ పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో లింక్ పెట్టుకున్నాడు అక్కడ బీజేపీ తోటి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఇంటర్నల్ లింక్ పెట్టుకొని ఇలా ఆడుతున్న డ్రామా బ్రదర్ ఇది.
ఎంపీ ఎలక్షన్లలో ఎలా ఉండబోతుంది ఒకవేళ అరెస్ట్? సార్ ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ప్రజల ముందు మేము చెప్తాం, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన చర్యలు ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ నేతలపైన కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉందో ఆ కుట్రల్ని 100% ఛేదిస్తాం, వాదిస్తాం, చట్టం ముందు ఎదుర్కొంటాం. వీళ్ళని ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజల ముందు వీళ్ళు చేస్తున్న కుట్రల్ని ఖచ్చితంగా పొందబెడతాం.